అరుణ్ లేదు ఆ రోజు నకిలీ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలనేది మహిళల యొక్క తాలిబొట్లు తెగి కింద పడకూడదు, వాళ్ళకు గర్భశోకం రాకూడదు, భర్త మరణించకూడదు, వాళ్ళ కుటుంబం పచ్చగా సంతోషంగా ఉండాలా. అట్లా ఉండాలంటే కూడా రాష్ట్రంలో నకిలీ మద్య కుటీర పరిశ్రమలను ఆదుకోవాలి. దీని వెనక ఎంత కరకట్ట పెద్దలు, ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఉన్నప్పుడు కూడా నిజాయితీగా మీరు ఉద్యోగం చేయాలి. బెల్ట్ షాపులు 1,00,000 ఉన్నాయి ఈ రాష్ట్రంలో. పొద్దుటూళ్ళు అయితే కదా ప్రతి పల్లెకు, పెద్ద పల్లె అయితే 4-3 ఉన్నాయి, చిన్న పల్లె అయితే 1-2 ఉన్నాయి. ఈ బెల్ట్ షాపులన్నీ ఇమ్మీడియట్గా నియంత్రించాలి. ఎందుకంటే అయినా వీళ్ళు తయారు చేసే నకిలీ మద్యం అంతా కూడా ఈ బెల్ట్ షాపుల ద్వారానే పేదవాళ్ళ యొక్క జీవితాలని టార్గెట్ చేస్తున్నారు. 130 రూపాయలు, 110 రూపాయలు, 99 రూపాయలు విలువ కలిగిన విస్కీలు తాగేది పేద మధ్యతరగతి కుటుంబీకులు. వీటినే నకిలీ చేస్తున్నారు కాబట్టి బెల్ట్ షాపులకు అయ్యే వస్తున్నాయి కాబట్టి వీళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. అందుకే రాష్ట్రంలో ఉండబడిన బెల్ట్ షాపులను పూర్తిగా మీరు మీ ఆధీనంలోకి తీసుకొని రద్దుపరిచే విధంగా ప్రయత్నం చేయాలి. ప్రతి ప్రాంతంలో మీరు అధికారులు తనిఖీ చేయాలి. గోవా నుంచి, కర్ణాటక నుంచి సెకండ్స్ మందు వితౌట్ బిల్లు మందు వస్తూ ఉంది, తక్కువ ఇచ్చి అమ్ముతూ ఉన్నారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం జరుగుతుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే కదా, గాంధీ షాపులలోనే మందు తాగడము, గాంధీ షాపులు బయట ఓపెన్ ప్లేసులలో, ఉదాహరణకు రాఘవేంద్ర స్వామి గుడి ఉంది, గుడి రోడ్డు మీద ఉంది వసంతపేట, వెనకాల చిన్న చిన్న తాలువారు బట్టలేసి గార్డెన్లాగా చేసి కాపుతున్నారు. అన్ని చోట్ల అదే. మైదుకూరు పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ బ్రిడ్జి కింద అదే పరిస్థితి. ఇది ఉండకూడదు. ప్రాంతీయ షాపులలో మందు తాగకూడదు. ఇంకొకటి కూడా ఏంటంటే ప్రాంతీయ షాపులకు వచ్చిన మందు బార్లలో విక్రయిస్తున్నారు. మీరు తనిఖీ చేయకపోవడం వలన ఇది జరుగుతూ ఉంది. నకిలీ మద్యాన్ని అరికట్టండి. బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేయండి. ప్రాంతీయ షాపులో తాగనీకుండా చేయండి. ప్రాంతీయ షాపుల మందు విస్కీ ఆడికి రాకుండా చూడండి. గోవా మందును అరికట్టండి. ఎక్కడ పడితే ఇక్కడ మద్యం తాగి వాళ్ళు ఇష్టానుసారం ప్రవర్తించేదానికి బ్రేక్ వేసి ఈ ఆడపిల్లల యొక్క మంగళసూత్రాలను కాపాడడానికి ప్రయత్నం సిన్సియర్గా, హానెస్ట్గా, మనసా వాసే కర్మేనా చేయండి. ఎందుకంటే ఈ మద్యం తాగే వాళ్ళల్లో బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. ఈరోజు మీరు సబ్ ఇన్స్పెక్టర్ కాబట్టి నీ కుటుంబ సభ్యులు ఆ మందు దాకపోవచ్చు, ఎస్ఐ గారి కుటుంబ సభ్యులు ఆ మందు దాకపోవచ్చు, మంచిదే తాగొచ్చు. కానీ మీకు దూర బంధువులు కానీ, దగ్గర స్నేహితులు కానీ, పేదవాళ్ళు ఉండేవాళ్ళు అదే తాగుతారు. మరణించడానికి గ్యారెంటీ లేదు. రోజు 10ల సంఖ్యలో మరణిస్తున్నారు. కాకపోతే ఈ ప్రభుత్వ అకౌంట్లోకి హత్యలు రాకుండా ఉన్నాయి. ఎందుకంటే దవాఖానాకు పోతారు, లివర్ పాడైంది, కిడ్నీ పాడైంది, మరొకటి పాడైంది, తాగంగా 6 నెలలకు, 8 నెలలకు, సంవత్సరానికి మరణించే పరిస్థితి ఉంది. కాబట్టి పేద ప్రజల యొక్క ఆరోగ్యానికి, ప్రాణానికి రక్షణ కల్పించే విధంగా ఈ మహిళల యొక్క మంగళసూత్రాలు గట్టిగా పచ్చగా ఉండేదాని కోసం నిజాయితీగా మీరు ఉద్యోగం చేసి నకిలీ మద్యాన్ని అరికట్టమని కోరుతా ఉన్నాం.